సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా ఆలోచన మేరకు ఈరోజు అమర్ రాజా స్థాపించి మరి దిగ్విజయంగా ఈరోజు ప్లాంట్ ఇనాగ్రేషన్ ఆఫీస్ ఇనాగ్రేషన్కు సంబంధించి ముందుకు నడుస్తూ ఉన్న ఎండి గారు జయదేవ్ గల్ల గారికి అదేవిధంగా విక్రమ్ గారికి మరి అమర్ రాజాకు సంబంధించిన టీం మెంబర్స్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మేమందరం వచ్చాం. నేను ఇండస్ట్రీ మినిస్టర్గా, పెద్దలు మరి టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న కృష్ణారావు గారు, మా సోదరులు యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, స్పోర్ట్స్, డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన మిత్రులు శ్రీహరి గారితో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు డికే అర్నా గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, మీ అందరి ప్రియతమ నాయకులు, ఈ ప్రాంత శాసన సభ్యులు, గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్లాంట్ రావటానికి పార్షికంగా కారకులైన మరి మా మధుసూదన్ రెడ్డి గారి నియోజకవర్గ ప్రజలు, మధుసూదన్ రెడ్డి గారు, దీంట్లో పాల్గొంటా ఉన్న మా గౌరవ సహచరులు రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, శంకర్ గారు, ఈ కార్యక్రమ భాగంలో మరి ఇక్కడ ఉన్న మా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మాజీ చైర్మన్ సోదరులు ఒబేదుల్లా గారు, ప్రధానంగా మొన్ననే ఈ మధ్యలో మా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నియామకులైన మరి సంజయ్ జార్జ్ గారు కూడా వచ్చారు. వారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం శ్రీధర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న అనేక మంది మిత్రులు, దాంతోపాటు ఈనాడు భూములను కోల్పోయి ఇక్కడ మనం కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వలసలకు పోకుండా భావి తరాలకు బాట వేయాలని మరి వారి త్యాగాన్ని ఇచ్చి పరిశ్రమను నెలకొల్పిన మరి మా రైతు సోదరులు, వారి కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మొదటగా ఎందుకు చెప్పాము ఎనర్జీ ట్రాన్సిషన్ కావాలి, ఆ క్రమంలోనే మనం అనుకుంటున్న 3 ట్రిలియన్ల ఎకానమీని డెవలప్ చేయాలని మా లక్ష్యం. ఆ క్రమంలో కొత్త ఎనర్జీ పాలసీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎనర్జీ మినిస్టర్ గారి నేతృత్వంలో కొత్త ఎనర్జీ పాలసీ వచ్చింది. ఈ పాలసీ ఉద్దేశం ప్రధానంగా ఇక్కడున్న కేవలం విద్యుత్కు సంబంధించిన పరిశ్రమలే కాదు, అన్ని పరిశ్రమలకు సంబంధించి ఈ ఎనర్జీ పాలసీ ద్వారా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ఇక్కడికి తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ఆ క్రమంలోనే ఓపెన్ యాక్సెస్ ఇండస్ట్రీ పార్ట్నర్స్కి ఇవ్వాలి, ఆ క్రమంలో ఇండస్ట్రీస్ని పెంచాలనే ఆలోచన దృక్పథంతో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం 2025లో. ఇవన్నీ చేస్తూనే అమర్ రాజా లాంటి బహుళజాతి కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించి
స్థలం మొదట ఎవరికి ఇచ్చినా పూర్తి స్థాయిలో మనము ఈరోజు బేషిజాలకు పోకుండా మహబూబ్ నగర్ అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన అభిమానం చూపెడతారు మా ముఖ్యమంత్రి గారు. పరిశ్రమలు రావాలంటే ప్రత్యేకమైన అభిమానం, ఇక్కడ నీళ్లు రావాలంటే ప్రత్యేకమైన అభిమానం, ఉపాధి పెంచాలంటే ప్రత్యేకమైన అభిమానం. ఈరోజు పాలమూరు బిడ్డలు వలసలు పోకుండా ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తూ ఏ రోజైతే మేము ప్రభుత్వం ఏర్పాటు చేశామో మరి మా సోదరులు గల్లా జయదేవ్ గారు వచ్చి ఈ పరిశ్రమకు సంబంధించిన అనుమతులు వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, వారికి సంబంధించిన సబ్సిడీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి కొన్ని వెంటనే ఇది మా పాలమూరు జిల్లాలో నెలకొల్పబడతా ఉన్నారు, వెనువెంటనే ఇవ్వాలని యుద్ధ ప్రతిపాదక మీద ఒక కార్యాచరణ తీసుకొని కూడా ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో పరిశ్రమ పెట్టినప్పుడు అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నాకు గల్లా జయదేవ్ గారు చాలా సుపరిచితులు. వారి తల్లిగారైన మరి గల్లా అరుణ కుమారి గారు మాకు బాగా సుపరిచితులు, సహచర మంత్రివర్గ మరి పెద్దలుగా వారితోని పనిచేసిన మరి భాగ్యం కూడా కలిగింది. వారు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఉపాధి కల్పించాలి, పరిశ్రమలు నెలకొల్పాలని ఇక్కడే కాదు ఇతర దేశాల్లో కూడా వారు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మేము చెప్పాం, మీకు కావాల్సిన అనుమతులు కానీ మీకు కావాల్సిన ఏవైతే పర్మిషన్స్ కానీ ఇబ్బందులు ఏమున్నాయో దాన్ని కూడా మేము అధిగమించే ప్రయత్నం చేస్తామని నేను ఒక మారు ఇక్కడికి రావటం జరిగింది. మా సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలన చేసి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నంలో అడుగులు వేసినాం. ఈరోజు ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఎవరో భూమి ఇచ్చిందని బేషిజాలకు పోలే, దాన్ని వేగవంతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ ఈ ప్రభుత్వంలో మా సహచరులుగా ఉన్న పెద్దలు కృష్ణారావు గారు కానీ మా సోదరులు శ్రీహరి గారు కానీ ఇక్కడ పరిశ్రమలు రావాలి అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో సహకారంతో గౌరవ స్థానిక శాసన సభ్యులు ఒక ప్రక్కన మరి మా సోదరులు మీ అందరి ప్రియతమ నాయకులు అనేక సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని, లేకుండా ఉపాధి కల్పించాలని ఏదో కొత్త ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్న వ్యక్తి. వారితో పాటు మా మధుసూదన్ రెడ్డి గారు, మా వకీల్ గారు, వారందరి సహకారం తీసుకొని నేను ఒక పరిశ్రమల శాఖ మంత్రిగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ గిగా ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటివరకే మరి ఇంతకుముందు గల్లా జయదేవ్ గారు చెప్పారు 700 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారని. ఇంకో 2000 నుంచి 4000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఈ గిగా ఫ్యాక్టరీస్ అన్నిటిని కూడా నిర్మాణం చేసుకొని మేము కూడా వారిని కోరినాం. స్థానికంగా ఉన్న మా మిత్రులకు అదేవిధంగా వారిలో ప్రావీణ్యత ఉంటే ఆ ప్రావీణ్యత ఉన్న మా ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకు 1% ప్రిఫరెన్స్ ఇచ్చి వారిని తీసుకునే కార్యాచరణ తీసుకోవాలని కోరటం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. ఇవన్నీ చెప్తా ఉంటే ఈరోజు వారు ఇచ్చిన బ్రీఫ్ నోట్లో రేపు రాబోయే కాలంలో మనకు సంబంధించి ఈవీ బ్యాటరీ డిమాండ్కు సంబంధించి 4 అంతలు పెరిగే అవకాశం ఉంది 2031 వరకు. దాన్ని ఏ విధంగా అంటే వారు మొదటగా ఒక లీడర్గా ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాక్టరీని నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఇలాంటి ఫ్యాక్టరీలు అనేకంగా రావాలి, 4 దిక్కుల రావాలి. దానికి పూర్తి స్థాయిలో మా ఇండస్ట్రీ పాలసీ